For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా మనం విద్యుత్ గురించి ఉన్నటువంటి లెసన్స్ను ఒకసారి చూసుకుందాం. విద్యుత్కు సంబంధించి మనకి ఎక్కడెక్కడ ఏ లెసన్స్ ఉన్నాయంటే 3rd క్లాస్ 4th క్లాస్లో ఏం లేదు, 6thలో ఉండొచ్చు. విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు అనేటువంటి లెసన్ ఉంది. ఇది మన షార్ట్ రివిజన్ నోట్స్లో పేజ్ నెంబర్ 10లో ఉన్నది. తర్వాత 7వ తరగతిలో విద్యుత్ ప్రవాహం మరియు దాని ప్రభావాలు ఉంది. ఇక తర్వాత విద్యుత్ ప్రవాహం రసాయన ఫలితం, ఇది 8th క్లాస్లో ఉంది. సో ఈ లెసన్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూసుకుందాం అనమాట. పేజ్ నెంబర్ 10 షార్ట్ రివిజన్ నోట్స్ మనం తయారు చేసాం కదా, ఇందులో పేజ్ నెంబర్ 10 టోటల్ ఫిజిక్స్ మొత్తము, ఫిజిక్స్ బయాలజీ మొత్తం కలిపి మనకి 33 పేజెస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు మనము పేజ్ నెంబర్ 10 చూద్దాం. ఎస్జిటి వాళ్ళకి మొత్తం సిలబస్ అంతా ఈ 33 పేపర్లలోనే కవర్ అయిపోయింది. సో ఇది చదువుకోవడానికి కానీ రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ సార్లు బాగా రివిజన్ చేయొచ్చు అనమాట, తొందరగా. ఇది పేజ్ నెంబర్ 10. విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. మన పనులు సులభంగా చేసుకోవడానికి విద్యుత్ను ఉపయోగిస్తాం. ఉదాహరణకు పంపు మోటార్. సూర్యుడు అస్తమించిన తర్వాత విద్యుత్ ద్వారానే మనం బల్బును వెలిగిస్తాం. ఈ విద్యుత్ మనకు పవర్ స్టేషన్ నుంచి వస్తుంది. విద్యుత్ విఫలమైనప్పుడు, అంటే పవర్ కట్ అయినప్పుడు మనం టార్చ్ లైట్ను ఉపయోగిస్తాం. దీనికి విద్యుత్ ఘటము ద్వారా కరెంట్ వస్తుంది. ఈ ఘటమును అనేక రకాలుగా అలారం గడియారాలు, ట్రాన్సిస్టర్ రేడియోలు, ఇంకా కెమెరాలు, ఇలా అనేక ఉపకరణాల తయారీలో ఉపయోగిస్తాం. అయితే ఇప్పుడు విద్యుత్ ఘటం గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. విద్యుత్ ఘటం అంటే ఈ రకంగా ఉంటుంది. ఇందులో క్యాప్ ఉన్నటువంటి భాగాన్ని, పై భాగముని మనము ధనాత్మకంగా, తర్వాత ఫ్లాట్గా ఉన్నటువంటి వైపుని మనము రుణాత్మకంగా మనం తీసుకుంటే ధనధ్రువం, రుణధ్రువంగా మనం భావించుకుంటాం అనమాట. ఆ రకంగా తీసుకుంటే దీనికి ప్లస్ మైనస్ గుర్తులు ఉంటాయి. వీటిని రుణధ్రువం, ధనధ్రువం అంటాం. లోపల రసాయనాలు ఉంటుంది. లోహపు చట్రం, లోహపు మూత ఉంటాయన్నమాట. ఇదంతా సెట్టింగు. వాటిలో ఫ్లాట్గా ఉన్న వైపును రుణధ్రువంగా, టోపీ ఉన్న వైపును ధనధ్రువంగా పరిగణిస్తాం. లోపల ఉన్న రసాయనాల వినియోగం పూర్తయితే ఘటం పనిచేయదు. ఇంకా తర్వాత ఇది ప్రమాద సూచిక. దీన్ని ప్రమాద సూచిక అంటాము. సో ప్రమాద సూచిక దీనికి ఇది విద్యుత్ స్తంభాలు కానీ, సబ్స్టేషన్లు, ఇంకా చాలా ప్రాంతాల్లో విద్యుత్ను సరిగా ఉపయోగించుకోకపోతే ప్రమాదం జరుగుతుంది అని సూచించడానికి ఈ విధంగా బోర్డును ఉంచుతారనమాట. విద్యుత్కి సంబంధించినటువంటి అన్ని కృత్యాల కోసం పోర్టబుల్ జనరేటర్ని మనము ఈ ప్రయోగాలకు సంబంధించి వాడకూడదు. అలాగే ఇందులో ఉన్నటువంటి సాధారణ కరెంటును కూడా మనం ఈ ప్రయోగాలు చేసేటప్పుడు వాడుకోకూడదు. కేవలం ఘటంతో మాత్రమే ప్రయోగాలు చేయాలి. తర్వాత టార్చ్ లైట్లో టార్చ్ బల్బు ఉంటుంది కదా, ఈ బల్బు లోహపు ఆధారంపై అమర్చబడినటువంటి గాజు తలాన్ని కలిగి ఉంటుంది. లోపల 2 ధ్రువాలు ఒకదానితో ఒకటి తాకని విధంగా అమర్చబడి ఉంటాయి. ఇంట్లో వాడే విద్యుత్ బల్బు కూడా అలాగే ఉంటుంది. సో దానికి సంబంధించి ఇది
టార్చ్ లైట్ లేదంటే బల్బులు కూడా ఈ రకంగా ఉంటాయి. ఇందులో పైన ఫిలమెంట్ ఉంటుంది, కింద ధ్రువాలు, ఒకటి సైడ్కి ధ్రువము, ఇంకోటి కింద ఒక ధ్రువము ఉంటుంది. ఇది టార్చ్ లైట్లో దాని లోపల భాగం ఈ రకంగా ఉంటుందన్నమాట. తర్వాత విద్యుత్ ఘటం యొక్క రెండు కొనలను బల్బ్, స్విచ్ లాంటి ఉపకరణాలు లేకుండా కలిపితే ఘటంలోని రసాయనాలు తొందరగా వినియోగం జరిగి ఘటం పనిచేయడం ఆగిపోతుంది. అంటే ఇది ఎలా అంటే ఈ రకంగా ఇప్పుడు ఈ ప్లేస్లో మనకి ఇక్కడ ఈ వలయంలో ఈ బల్బు లేకోకుండా రెండింటిని ధన ధ్రువాన్ని రుణ ధ్రువాన్ని కలిపినామనుకోండి, అప్పుడు రసాయన వినియోగం తొందరగా జరిగి ఆ ఘటం అనేది పనిచేయకుండా పోతుంది అనమాట. సెల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సో ఆ సెల్ అనేది పనిచేయకుండా పోతుంది. అయితే విద్యుత్ వలయం తీసుకుంటే మనం ఇప్పుడు విద్యుత్ ఘటం యొక్క రెండు ధ్రువాల మధ్య విద్యుత్ ప్రవాహం చేయడానికి గల పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం అంటారు. విద్యుత్ వలయంలో విద్యుత్ ధన ధ్రువం నుంచి తీగలోకి, తీగ నుంచి బల్బులోకి, మళ్ళీ బల్బు దగ్గర నుంచి మళ్ళీ తీగ ద్వారా రుణ ధ్రువం వైపుకు ప్రయాణిస్తుంది. ఇది మొత్తం ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ క్యాప్ లాగా ఉండేది, ఇక్కడ క్యాప్ లాగా ఉండేది ధన ధ్రువం. అంటే ఇక్కడ నుంచి ఈ రకంగా తీగ ద్వారా విద్యుత్ బల్బులోకి ప్రవహించి అక్కడ విద్యుత్ బల్బు వెలిగి దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వైర్ ద్వారా అంటే తీగ ద్వారా మళ్ళీ రుణ ధ్రువానికి విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ రకంగా ఇట్లా ఒక వలయం అనేది పూర్తవుతూ ఉంటుందన్నమాట. అయితే విద్యుత్ స్విచ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే విద్యుత్ వలయంలో విద్యుత్ ఘటం ధన ధ్రువం నుంచి తీగలోనికి ప్రవేశించాక అక్కడ ఒక సేఫ్టీ పిన్ను మోయటానికి తెరవడానికి అనుకూలంగా అమర్చి మిగిలిన తీగను బల్బుకు కలపాలి. బల్బు నుంచి మరొక తీగ ఘట్టం యొక్క రుణ ధ్రువానికి కలపాలి. ఈ రకంగా విద్యుత్ స్విచ్ను తయారు చేయవచ్చు. సేఫ్టీ పిన్ను ఈ వలయంలో విద్యుత్ స్విచ్గా ఉపయోగించుకుంటున్నాం. వలయం తెరిస్తే విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది, వలయం మూస్తే విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ దాని వలయం ఈ రకంగా ఉంటుంది. మనము ఈ రకంగా ఇక్కడ ఈ వలయంలో ఒక సెల్ ఉంటుంది. ఈ సెల్ దగ్గర నుంచి విద్యుత్తును ధన ధ్రువం నుంచి లేదంటే రుణ ధ్రువం నుంచి ఎటువైపు నుంచి అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ధ్రువం నుంచి మనము తీగ ద్వారా బల్బుకి, బల్బు దగ్గర నుంచి ఇట్లా స్విచ్ దగ్గరికి, ఈ స్విచ్ ఓపెన్ క్లోజ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ స్విచ్ దగ్గర నుంచి మళ్ళీ తీగ ఈ రకంగా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నా కానీ దీని ద్వారా ఈ స్విచ్ ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ ఇలా కలిపితే ఇది విద్యుత్ ఈ రకంగా ప్రవహించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ రకంగా వలయం పూర్తవుతుంది. ఇది విషయం. దీన్ని స్విచ్ అంటారు. అయితే ఈ ప్లేస్లో ఈ పిన్ ప్లేస్లో మనకి ఈ పిన్ బదులు మనం ఇంకా వేరే ఏదైనా వస్తువులు వాడవచ్చు. అంటే చెక్క కానీ పేపర్ కానీ ఇట్లాంటి వాడి వాటిలో విద్యుత్ ప్రవహిస్తుందా లేదా టెస్ట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని ఒక టెస్టర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే విద్యుత్ ప్రవహించే పదార్థాలని ఈ రకంగా మనము డివైడ్ చేయవచ్చు. దాని గురించి కూడా మనం తర్వాత చూద్దాం. ఈ టెస్టర్ గురించి చూసుకుంటే పైన చూపించిన విద్యుత్ వలయంలో సేఫ్టీ పిన్ బదులు తాళం చెవి, ఇంకా ఇనుము, చెక్క, కాగితం, ప్లాస్టిక్ మొదలైనవి వాడి ఆ వస్తువులు తమ గుండా విద్యుత్ను ప్రవహింపజేస్తాయి లేదో తెలుసుకోవడానికి ఈ వలయం ఒక టెస్టర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. విద్యుత్ బంధకాలు అంటే విద్యుత్ వలయంలో తమ గుండా విద్యుత్ను గాలి, చెక్క, ప్లాస్టిక్ ప్రవహింపజేయనియవు. ఇట్లాంటి ప్రవహింపజేయని వస్తువుల్ని విద్యుత్ బంధకాలు అని అంటామన్నమాట. గాలి, చెక్క, ప్లాస్టిక్ ఇవి. అయితే విద్యుత్ బంధకాలు అనడం కంటే అధమ విద్యుత్ వాహకాలు అని అనడం కరెక్ట్ అని తర్వాత విషయం తెలుసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి విద్యుత్ వాహకాలు అంటే ఏంటివి అంటే శరీరం, లోహాలు, ఉప్పు, నీరు తమ గుండా విద్యుత్ను ప్రవహింపజేస్తాయి. అంతేకాకుండా ఇనుము, రాగి వంటి లోహాలు కూడా విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. కాబట్టి వాటిని తీగలుగా ఉపయోగించి విద్యుత్తును ప్రవహింపజేయడానికి వాడుకుంటాం అన్నమాట. అయితే విద్యుత్ వలయం అనేది ఏ రకంగా కనెక్షన్ చేస్తే ఇక్కడ విద్యుత్ ప్రవహిస్తుంది అని చూసుకుంటే మనకి ఇది మాత్రమే, ఇది మనకు ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అని తెలుస్తుంది. ఆప్షన్ బిలో ఇక్కడ కట్ అయింది కాబట్టి విద్యుత్ ప్రవహించదు. ఆప్షన్ సిలో ఇక్కడ కట్ అయింది. ఆప్షన్ డిలో ఇది వెలుగుతుంది. ఆప్షన్ సిలో రెండు ఒకే ధ్రువానికి ఉన్నాయి కాబట్టి వెలగదు. ఇక్కడ కూడా రెండు ఒకే ధ్రువానికి ఉన్నాయి కాబట్టి వెలగదు. సో వలయం అనేది కరెక్ట్గా ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి బల్బు వెలిగింది. తర్వాత ఇంకా బ్యాటరీ కనుక చూసుకుంటే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది టార్చ్ లైట్ అంటాము. ఈ టార్చ్ లైట్లో మనకి ఒక బల్బ్ ఉంటుంది. ఈ బల్బ్కి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ధన రుణ ధ్రువాన్ని కలిపేటట్టుగా ఈ స్విచ్ ఉంటుంది అనమాట. ఈ రకంగా కలిపినప్పుడు
వలయం పూర్తయ్యి అక్కడ విద్యుత్ ప్రవహించి బల్బు వెలగడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటి, విద్యుత్ ఉపకరణాలు తీసుకుని వాటి సంకేతాలు కనుక చూసుకుంటే, పొడవైన సమాంతర మందమైన తీగ విద్యుత్ ఘటంలో ధనధ్రువం, పొట్టి గీత రుణధ్రువంతో సూచిస్తాం. అయితే ఇక్కడ చూడవచ్చు, విద్యుత్ ఘటం సంబంధించి ఇక్కడ పొడవైన సమాంతర మందమైన తీగ విద్యుత్ ఘటంలో ధనధ్రువం, పొట్టి గీత రుణధ్రువంగా సూచిస్తాం. కాబట్టి ఈ పొడవైనటువంటి ఈ గీతని పొడవైనటువంటి ఈ గీతని ధనధ్రువంగా, పొట్టి గీతని రుణధ్రువంగా మనం భావించవచ్చు అన్నమాట. ఇది ఘటానికి మనము సంకేతం. ఇంకా తర్వాత బల్బుకి ఇది సంకేతం. తర్వాత స్విచ్, తెరిచి ఉంచిన స్విచ్. ఇది మూసి ఉంచిన స్విచ్, యాక్చువల్గా ఇది తెరిచి ఉంచిన స్విచ్. సో దీనికి ఒకసారి గమనించండి, ఇది ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి ఇది ఓపెన్ చేసి ఉన్నటువంటి స్విచ్కి ఉదాహరణ. మూసి ఉన్న స్విచ్ అంటే ఈ రకంగా ఉంటుంది, తెరిచి ఉంచిన స్విచ్ అంటే ఈ రకంగా ఉంటుందన్నమాట. సో కొంచెం ఇక్కడ పేర్లు తప్పున్నాయి, కొంచెం గమనించండి. ఈ బొమ్మ ఏమో మూసి ఉంచిన స్విచ్, సో దీనికి ఈ పేరు పెట్టాలి. తెరిచి ఉంచిన స్విచ్ అంటే ఇది ఈ రకంగా తెరిచి ఉంటుంది, దానికి సింబల్ అదనమాట. ఇది గమనించండి. తర్వాత బ్యాటరీ కనుక తీసుకుంటే ఒక ఘటం కంటే ఎక్కువ ఘటాలు ఒకదాని పక్కన ఒకటి అమర్చి ఉంచినటువంటి దాన్ని మనము బ్యాటరీ అంటాం. అంటే ఒక ఘటం కంటే ఎక్కువ ఘటాలు ఉంటే దాన్ని బ్యాటరీ అంటాం. ఇంకా తీగ అంటే దాన్ని ఒక లైన్ ద్వారా సూచిస్తాం అనమాట. ఇంకా ఈ బ్యాటరీకి సంబంధించి మనకి దీన్ని బ్యాటరీ సాకెట్ అంటాము. మనకి రిమోట్లకు కానీ లేదంటే ఏదైనా ఆట బొమ్మల్లో కానీ చూసుకుంటే బ్యాటరీ సాకెట్ ఉంటుంది. అందులో 2 బ్యాటరీలు, 3 బ్యాటరీలు, 4 బ్యాటరీలు కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ఇలా ధనధ్రువాన్ని తర్వాత రుణధ్రువాన్ని ఇలా కంటిన్యూగా జాయింట్గా కలుపుకుంటూ పోవడం వల్ల బ్యాటరీ అనేది ఏర్పడుతుంది. మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్లో చూసుకుంటే కనుక అక్కడ కూడా మనకి బ్యాటరీ అనేది కనబడుతుంది అనమాట. ఆ బ్యాటరీలో కూడా ఘటాలని ఒకదాని వెంటనే ఇంకొకటి అలా కలుపుకుంటూ ఉంటారు. అయితే ఇంకా మనం చూసుకుంటే బ్యాటరీ 2 అంతకంటే ఎక్కువ ఘటాలు ఒకదాని తర్వాత ఒక ధనధ్రువాన్ని రుణధ్రువానికి కలుపుకోవటం వల్ల ఏర్పడుతుంది. బ్యాటరీతో పనిచేసే ట్రాక్టర్స్ మరియు స్కూటర్స్లలో కూడా అనేక చిన్న బ్యాటరీలు వరుసగా కలిపి ఉంచి బ్యాటరీని తయారు చేస్తారు. చిన్న ఉపకరణాలకు బ్యాటరీ హోల్డర్లు ప్రత్యేకంగా ఒక కేసు లాగా ఉంటుంది. వలయంలో బ్యాటరీకి బల్బుకి మధ్య స్విచ్ తీగలు ఉంటాయన్నమాట. వలయంలో బ్యాటరీకి బల్బుకి మధ్య స్విచ్ కానీ తీగలు కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. విద్యుత్ వల్ల ఉష్ణ ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విద్యుత్ ఉపకరణాల గురించి విద్యుత్ ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు విద్యుత్ వల్ల ఏమేమి ప్రభావాలు ఉంటాయి అనే దానికి సంబంధించి ఫస్ట్ ఉష్ణ ప్రభావం గురించి తెలుసుకుందాం. ఉష్ణ ప్రభావం వల్ల ఏం జరుగుతుంది, దాన్ని మనం యూజ్ చేసుకొని ఎలాంటి ఉపకరణాలు తయారు చేసుకోవచ్చు, దానివల్ల జరిగేటువంటి ఉష్ణ ప్రభావం వల్ల జరిగేటువంటి నష్టాలని ఏ రకంగా మనము తగ్గించుకోవచ్చు అనేవి చూద్దాం. విద్యుత్ ప్రవాహం వల్ల తీగలో వేడి పుడుతుంది. కాబట్టి అత్యధిక వేడిని పుట్టించగల వస్తువుల నుంచి, ఆ వాహకాల నుంచి విద్యుత్ను పంపించి అనేక ఉపకరణాలను మనం వాడుతున్నాం. విద్యుత్ హీటర్ కానీ, విద్యుత్ స్టవ్ కానీ, విద్యుత్ హెయిర్ డ్రైయర్ కానీ, ఐరన్ బాక్స్ కానీ వీటన్నిటిలో కూడా ఎలిమెంట్ అనే తీగ చుట్ట ఉండటం వల్ల వేడి అధికంగా ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మనము మన పనుల్ని చేసుకోగలుగుతున్నాం. ఈ వేడి లేదా ఉష్ణ పరిమాణం అనేది ఆ వస్తువు లేదా ఆ వాహకం పదార్థం యొక్క పొడవు మందంపై ఆధారపడి ఉంటుందన్నమాట. సో పొడవు పెరిగే కొద్దీ హీట్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, మందం పెరిగినా కూడా హీట్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అనమాట. విద్యుత్ బల్బులో వెలుగుతున్నటువంటి ఎలిమెంట్ వేడి మరియు కాంతిని పుట్టిస్తుంది. దానిని ఫిలమెంట్తో తయారు చేస్తారు. విద్యుత్ బల్బులో ఉన్నటువంటి ఎలిమెంట్ను మనము ఫిలమెంట్తో తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫిలమెంట్ అనేది చిన్న స్ప్రింగ్ లాగా తీగలు చుట్టుబడి ఉంటుందన్నమాట. విద్యుత్ తీగలు వేడి కావు, అంటే తక్కువ వేడికి గురవుతాయి అన్నమాట. సాధారణ విద్యుత్ బల్బును కాంతి కొరకు వాడతాం, కానీ కొద్ది వరకు ఉష్ణం కూడా విడుదలయ్యి శక్తి వినియోగం అనేది వ్యర్థమవుతుంది. ఇలాంటి సందర్భాలలో ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్ లేదా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు CFLs ఉత్తమం. ఇవి సమర్థవంతమైనటువంటి కాంతి జనకాలు. ఈ రోజులలో లైట్ ఎమిటెడ్ డయోడ్ LEDలు పై వాటి కంటే, అంటే ఏది CFCల కంటే తక్కువ విద్యుత్ని ఉపయోగిస్తాయి. ఈ తెలుపు ఎల్ఈడీల సమూహాల గుంపు ఒక LED కాంతి జనకాన్ని తయారు చేస్తుంది. LED లైట్ ఎమిటింగ్ డయోడ్లు ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగుల్లో మనకు లభిస్తాయి మరియు వీటి వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర
ఎల్ఈడీలు ఎక్కువ ప్రకాశవంతమైనటువంటి కాంతి కొరకు ఎల్ఈడీలు ఉపయోగిస్తామన్నమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు ఐఎస్ఐ చిహ్నాన్ని విద్యుత్ ఉపకరణాలకు ఇస్తారు. ఇది విద్యుత్ ఉపకరణాలపై ఇచ్చిన వివరాల ధృవీకరణకు భరోసా ఇస్తుందన్నమాట. సో ఫ్లోరోసెంట్ బల్బులు మరియు సిఎఫ్సిల విష స్వభావం అధికంగా గల పాదరస ఆవిరిని కలిగి ఉన్నందున ఫ్లోరోసెంట్ బల్బులు సిఎఫ్ఎల్లు విష స్వభావం అధికంగా గల పాదరస ఆవిరిని కలిగి ఉన్నందున వీటిని జాగ్రత్తగా పారివేయాలి. నిక్రోమ్ కాకుండా సన్నని ఇనుము తీగ గుండా 4 ఘటాలు కలిగిన బ్యాటరీతో విద్యుత్ను ప్రవహింపజేస్తే ఆ ఇనుము తీగ తెగిపోతుంది. ఎందుకంటే అధిక విద్యుత్ను ప్రవహింపజేసినప్పుడు కొన్ని పదార్థాలు కరిగిపోతాయి. ఇలాంటి తీగలను విద్యుత్ ఫ్యూజుల తయారీకి వాడతారు. దీన్ని బేస్ చేసుకొని విద్యుత్ ఫ్యూజులు తయారు చేస్తారు. భవనాలలో వలయాలకు ఫ్యూజులు అమర్చుతారు. ఒక వలయం గుండా సురక్షితంగా విద్యుత్ను ప్రవహించడానికి ఒక గరిష్ట హద్దు ఉంటుంది. అంతకు మించితే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అనుకోకుండా హద్దు మీరితే ఫ్యూజ్కు ఉన్నటువంటి తీగ కరిగి విద్యుత్ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఇలా జరగకపోతే ఏం జరుగుతుందంటే అధిక విద్యుత్ ప్రవహించి ఇంట్లో వైర్లు కాలిపోవడం జరుగుతుంది. ఇంకా విద్యుత్ ఉపకరణాలు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించడానికి విద్యుత్ తీగల్లో ఎక్కువ విద్యుత్ ప్రవహింపజేయకుండా చూడడానికి విద్యుత్ ఫ్యూజ్ను వాడతాం. ఈ ఫ్యూజ్లో అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ కరిగిపోయి విద్యుత్ ప్రవాహాన్ని ఆపివేస్తుంది అన్నమాట. విద్యుత్ ప్రవాహానికి కారణం విద్యుత్ వలయంలో అధిక విద్యుత్ ప్రవాహానికి ఇంకొక కారణం ఏంటంటే వలయంలోని తీగలు ఒకదానికొకటి నేరుగా తాకుతూ ఉండటమే. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ లఘు వలయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనేక విద్యుత్ పరికరాలు ఒకే సాకెట్కు కలిపితే ఓవర్లోడ్ ఏర్పడుతుంది. సో ఇవి కారణాలు అన్నమాట. సో లఘు వలయం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇంట్లోని విద్యుత్ తీగలు ఒకదానికొకటి డైరెక్ట్గా తాకడం వల్ల అక్కడ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. దాని ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తర్వాత అధిక లోడ్ ఎలా ఏర్పడుతుందంటే ఓవర్లోడ్ అనేది ఒకే సాకెట్కు ఎక్కువ ప్లగ్లు ఉపయోగించి ఎక్కువ ఉపకరణాలు వాడటం వల్ల కూడా ఎక్కువ విద్యుత్ ప్రవహించడం జరుగుతుంది. ఈ రకంగా కూడా మనకు ప్రమాదమే అన్నమాట. ఈ రోజుల్లో ఫీజుల స్థానంలో ఎంసీబీలను వాడుతున్నారు. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. విద్యుత్ వలయంలోని విద్యుత్ ప్రవాహం సురక్షిత హద్దు దాటిన తర్వాత దానిలోని స్విచ్లు వాటంతటవే ఆగిపోతాయి. దీనివల్ల ప్రమాదం జరగదు. తిరిగి స్విచ్ను ఆన్ చేస్తే వలయం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. కాబట్టి ఐఎస్ఐ మార్కు ఉన్న విద్యుత్ ఉపకరణాలనే కొనడం మంచిది. ఈ విధంగా విద్యుత్ వలయాలకు నష్టం జరగకుండా మంటలు ఏర్పడకుండా ఆపే రక్షణ పరికరమే ఫ్యూజ్. కాబట్టి ఫ్యూజ్కి బదులుగా ఫ్యూజ్ స్థానంలో ఏదైనా మనకు ఆ తీగలు తెగిపోయినప్పుడు కరిగిపోయినప్పుడు దాని బదులు ఏదైనా ఇనుము తీగలు చుట్టడం కానీ అట్లాంటివి లోహపు తీగలు పట్టీలు ఇట్లాంటివి ఏమైనా చుట్టడం అలాంటివి చేయడం అనేది ఎప్పటికీ చేయకూడదు అనమాట. అలా చేస్తే మళ్ళీ ఎప్పుడైనా అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ తీగ తెగిపోదు. దానివల్ల ఇంట్లోని ఉపకరణాలు కానీ వైర్లన్నీ కానీ కాలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఉష్ణ ప్రవాహం గురించి అయిపోయింది. ఇప్పుడు అయస్కాంత ప్రభావం గురించి చూసుకుందాం. విద్యుత్కు సంబంధించి ఉష్ణ ప్రభావం గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. తర్వాత అయస్కాంత ప్రభావం ఏంటి అనేది చూసుకున్నాం. వలయం పూర్తి చేసిన తర్వాత దిక్సూచిలో అయస్కాంతం సూచి మార్పులను మనం గమనించవచ్చు. ఎక్కడ అంటే ఇక్కడ. సో ఒక అగ్గిపెట్టెలో దిక్సూచి పెట్టి దాని చుట్టూ తీగ చుట్టి దాన్ని మనము బ్యాటరీ స్విచ్ బల్బుని కనెక్షన్ చేసి ఇలా పెట్టినప్పుడు వలయము క్లోజ్ చేస్తే విద్యుత్ ప్రవహించినప్పుడు అక్కడ మనము ఆ అగ్గిపెట్టెలోని దిక్సూచిలో ఆవర్తనాలని మనం గమనిస్తాం. అది ఓపెన్ చేస్తే ఆవర్తనాలు ఉండవు. ఈ రకంగా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అయస్కాంతము ఏం చేస్తుంది? ఆవర్తనాలని చూపిస్తుంది. దిక్సూచిలో ఉన్నటువంటి అయస్కాంతము ఆవర్తనాలని చూపిస్తుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం కనిపెట్టినాము? హాన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టెడ్ అనేటువంటి శాస్త్రవేత్త వలయంలో విద్యుత్ ప్రవహించిన ప్రతిసారి సూచిలో ఆవర్తనాలను మొట్టమొదటిసారిగా కనిపెట్టడం జరిగింది. ఈ రకంగా విద్యుత్ తీగలో విద్యుత్ ప్రవహించినప్పుడు అందులో అయస్కాంత ప్రభావం ఏర్పడుటను గమనించాం. కాబట్టి అయస్కాంతాలను తయారు చేయడానికి కూడా విద్యుత్ను వాడవచ్చు. ఒక మేకుకు తీగ చుట్టి దానిని విద్యుత్ అయస్కాంతంగా మార్చవచ్చు. కానీ ఒకేసారి ఎక్కువ కాలం ఘటం విద్యుత్ అయస్కాంతం కలిపి ఉంచడం వల్ల ఘటం చాలా వీక్ అయిపోతుంది, తొందరగా ఖాళీ అవుతుంది. ఇలాంటి తీగ చుట్టలను విద్యుత్ అయస్కాంతాలు అంటారు. సో వీటికి బలమైన అయస్కాంతాలుగా కూడా చేయవచ్చు. కంటిలో పడినటువంటి చిన్న చిన్న నలుసులను తీయడానికి డాక్టర్స్ విద్యుత్ అయస్కాంత పరికరాలు ఉపయోగిస్తారు. అయితే విద్యుత్ గంట అనేది గురించి చూసుకుంటే మనము విద్యుత్ గంట అనేది ఒక ఇనుప పట్టీపై చుట్టబడినటువంటి తీగ చుట్టను కలిగి ఉండి విద్యుత్ అయస్కాంతం లాగా పనిచేస్తుంది.
ఒక చివరలో సుత్తి కలిగినటువంటి ఇనుప పట్టి విద్యుత్ అయస్కాంతానికి దగ్గరగా ఉంటుంది. ఇనుప పట్టీకి దగ్గరగా ఒక స్క్రూ తాకుతూ కలపబడి ఉండి ఇనుప పట్టి స్క్రూను తాకుతూ ఉన్నప్పుడు తీగ చుట్ట విద్యుత్ ప్రవహించి విద్యుత్ అయస్కాంతం తయారవుతుంది. విద్యుత్ అయస్కాంతం లాగా మారుతుంది. ఇది తర్వాత ఇనుప పట్టీని లాగుతుంది. విద్యుత్ అయస్కాంతం ఇనుప పట్టీని లాగుతుంది. ఈ క్రమంలో పట్టి చివరన గల సుత్తి బెల్ యొక్క గ్యాంగ్ను తడుతూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ అయస్కాంతం ఇనుప పట్టీని లాగినప్పుడు వలయం తెగిపోయిన కారణంగా, అంటే వలయం ఓపెన్ అయిపోయినటువంటి కారణంగా తీగ చుట్టకుండా విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అప్పుడు విద్యుత్ అయస్కాంతం ఉండదు, ఆ ప్రభావం ఉండదు. తీగ ఎంత మాత్రం విద్యుత్ అయస్కాంతం కాదు కాబట్టి అది ఇనుప పట్టిని అసలు ఆకర్షించదు. ఇనుప పట్టి అసలు స్థానానికి వెనుకకు వచ్చి మరలా స్క్రూను తాగుతూ ఉన్నప్పుడు వలయం మళ్ళీ పూర్తయి అది మళ్ళీ విద్యుత్ అయస్కాంతంగా పనిచేసి పైన బెల్ మళ్ళీ మోగడం స్టార్ట్ అవుతుంది. ఇలా రిపీట్ అవ్వడం వల్ల సుత్తి గాంగ్ను కొట్టడం వల్ల గంట మోగుతూనే ఉంటుంది. ఈ రకంగా ఉంటుందన్నమాట. సో ఇది బొమ్మ, దీనికి సంబంధించి వలయం ఇది. సో బెల్లుని కొట్టడానికి అక్కడ ఈ గ్యాంగ్ను అది ఆకర్షించడం వల్ల అది ఆకర్షణకు లోనైనప్పుడు విద్యుత్ అయస్కాంతం పని చేయదు. విద్యుత్ అయస్కాంతం పని చేసినప్పుడేమో ఆకర్షించబడుతుంది. సో ఇట్లా ఆకర్షించబడినప్పుడు సుత్తి వచ్చేసి గాంగ్ని కొడుతుంది అనమాట. అలా కొట్టడం ప్రతిసారి ఇలా రిపీట్ అవ్వడం వల్ల మనకి ధ్వని ఉత్పత్తి అవుతుందన్నమాట. దీన్ని ఇంకా చాలా సింప్లిఫైడ్గా చూపించాలి, ఈ బొమ్మ అంత కరెక్ట్గా చూపించలేకపోయారు. సో ఇదంతా మనకి విద్యుత్ అయస్కాంతం లాగా పనిచేస్తుంది. ఇక్కడ మనకి బ్యాటరీలు ఉన్నాయి. ఈ విద్యుత్ అయస్కాంతం లాగా పనిచేసినప్పుడు ఏం జరుగుతుంది? మనకి విద్యుత్ ప్రవహించినప్పుడు విద్యుత్ అయస్కాంతం లాగా పనిచేస్తే ఏం జరుగుతుందంటే, విద్యుత్ అయస్కాంతం లాగా పనిచేసినప్పుడు ఈ గ్యాంగ్ను ఈ సుత్తి అనేది కొడుతుంది అనమాట. ఇలా కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఇక్కడ కనెక్షన్ తెగిపోతుంది. ఇలా కనెక్షన్ తెగిపోయినప్పుడు మళ్ళీ యథాస్థానానికి ఇది మళ్ళీ వెనక్కిపోతుంది. ఈ రకంగా వెనక్కి వెళ్ళటం, ముందుకు రావడం, వెనక్కి వెళ్ళటం, ముందుకు రావడం, వెనక్కి వెళ్ళటం, ముందుకు రావడం, ఇలా అనేక సార్లు జరగటం వల్ల ఇది ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా కింద వచ్చేసి ఈ చుట్ట, ఇది మొత్తం చుట్ట అనేది విద్యుత్ అయస్కాంతంగా పనిచేయడానికి విద్యుత్ ప్రవహిస్తే తప్ప అది విద్యుత్ అయస్కాంతంగా పనిచేయదు. ఈ రకంగా కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది. వలయం తెగిపోవడం, మళ్ళీ పూర్తవటం, మళ్ళీ ఓపెన్ అవ్వటం, పూర్తవటం, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఇలా అవ్వటం వల్ల ఈ గ్యాంగ్ అనేది అలా ధ్వని చేస్తూ కదులుతూ ఉంటుందన్నమాట. అది సింపుల్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు విద్యుత్ యొక్క అయస్కాంత ప్రభావం మనకి అయిపోయింది. తర్వాత విద్యుత్ యొక్క రసాయన ప్రభావం గురించి ఇక్కడ చూసుకుంటే, మనము నిమ్మరసం తీసుకున్నాము. ఒక చిన్న బాటిల్ మూతలో కానీ చిన్న గ్లాసులో కానీ 1 సెంటీమీటర్ దూరం ఉండేటట్టుగా 2 ఎలక్ట్రోడ్లను పెట్టి దానికి బ్యాటరీ, తర్వాత స్విచ్లు, బ్యాటరీను తర్వాత బల్బు పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్ను ప్రవహింపజేస్తాయో అవి ఉత్తమ విద్యుత్ వాహకాలు. ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్ను ప్రవహింప చేయలేవో అవి అధమ విద్యుత్ వాహకాలు అని అంటాం. సో ఘన పదార్థాల వలె ద్రవ పదార్థాలు కూడా విద్యుత్ను ప్రవహింపజేస్తాయి. వాటిని విద్యుత్ విశ్లేషాలు లేదా ద్రవ విద్యుత్ వాహకాలు అంటారు. సో ద్రవ విద్యుత్ వాహకాలను కనుక్కోవడానికి టెస్టర్ను వాడవచ్చు. కానీ ఎక్కువసేపు విద్యుత్ ప్రవహిస్తే ఘటాలు నిర్వీర్యం అవుతాయి కాబట్టి కొన్ని సెకండ్లు మాత్రమే ప్రవహింపజేయాలి. కొన్ని సందర్భాలలో టెస్టర్లోని విద్యుత్ ప్రవహించినా కూడా బల్బు వెలగదు. దీనికి కారణము ఫిలమెంట్ వేడెక్కపోవటం అనేది ఒక కారణం అయితే విద్యుత్ అనేది బలహీనంగా ఉండటం ఇంకొక కారణం. లోహాల వలె కాకుండా చాలా తక్కువ మొత్తంలో విద్యుత్ అనేది కొన్నిసార్లు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ విశ్లేషణను తెలుసుకోవడానికి విద్యుత్ అయస్కాంత ధర్మాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. సో ఆ రకంగా మనము విద్యుత్ అయస్కాంత, ఇక్కడ విద్యుత్ ఈ బల్బు ప్లేస్లో మనము దిక్సూచిని పెట్టవచ్చు. అంటే విద్యుత్ అయస్కాంత ధర్మాన్ని ఉపయోగించి దిక్సూచిని అగ్గిపెట్టెలో పెట్టి దాని చుట్టూ తీగను చుట్టి పెట్టవచ్చు అనమాట. ఇలా కనెక్ట్ చేస్తే అది టెస్టర్ లాగా ఉపయోగపడుతుంది. ఇది చిన్న విద్యుత్ ప్రవాహాన్ని కూడా ఆవర్తనం చూపించగలదు. అయితే జాగ్రత్తలు ఏంటంటే ఈ ఎలక్ట్రోడ్స్ మధ్య దూరం 1 సెంటీమీటర్కి మించకూడదు. ఈ ఎలక్ట్రోడ్స్కి మధ్య దూరం అనేది 1 సెంటీమీటర్కి మించకూడదంట. ఈ రెండింటి మధ్య దూరము 1 సెంటీమీటర్ ఉండాలి. 1 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉండాలి. అలా అని తక్కువగా ఉండాలని మరీ తాకేటట్టుగా ఉండకూడదు. తర్వాత టెస్టర్ బల్బు స్థానంలో ఎల్ఈడి బల్బును యూజ్ చేసుకోవచ్చు. అంటే టెస్టర్ స్థానంలో కానీ
బల్బు స్థానంలో కానీ ఎల్ఈడి బల్బును కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది బలహీన విద్యుత్ ప్రవహించినప్పటికీ కూడా వెలుగుతుంది. పొడగాటి తీగ బ్యాటరీ ధన ధ్రువం మరియు పొట్టి తీగ బ్యాటరీ రుణ ధ్రువం వద్ద కలపాలి. సో మనం ఇక్కడ పొడవాటి తీగ ఒకటి, పొట్టి తీగ ఒకటి ఉంటుందన్నమాట. ఇందులో పొట్టవాటిది ధన ధ్రువానికి, పొట్టిది రుణ ధ్రువానికి కలపాలంట. కొన్ని పదార్థాలు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విద్యుత్ను తమ గుండా ప్రవహింపజేస్తాయి. కాబట్టి విద్యుత్ పదార్థాలను విద్యుత్ బంధకాలు, విద్యుత్ వాహకాలు అని కాకుండా ఉత్తమ వాహకాలు, అధమ వాహకాలు అని పేర్కొనడం మంచిది. కుళాయి నీరు, స్వేదన జలం మరియు ఉప్పు, తర్వాత ఉప్పు నీరు, తర్వాత అన్ని రకాల నీళ్లు, నిమ్మరసం వీటిలో విద్యుత్ ప్రవహింపజేస్తారు. కానీ స్వేద జలం మాత్రమే తీసుకుంటే అందులో విద్యుత్ ప్రవహించదు. అయితే స్వేద జలానికి ఉప్పు కలిపితే దాని ద్వారా ఆ ద్రావణానికి విద్యుత్ వాహకంగా మార్చవచ్చు. అయితే ఏ పదార్థం విద్యుత్ను ప్రవహింపజేస్తుందో మనం దాన్ని తెలుసుకోవచ్చు. ఈ రకంగా ఈ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 3 మనము విద్యుత్ యొక్క రసాయన ప్రభావం గురించి మాట్లాడుతూ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఏం తెలుసుకోబోతున్నామంటే ఒక చిన్న ప్రయోగం చేస్తాం. 3 రబ్బర్ లేదా ప్లాస్టిక్ బాటిళ్ల మూతల్లో 2 టీ స్పూన్ల స్వేదన జలాన్ని తీసుకొని వాటిలో పోయాలి. ఒక మూతలో నిమ్మరసం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కొన్ని చుక్కలు కలపాలి. రెండవ మూతలో కాస్టిక్ సోడా లేదా పొటాషియం అయోడైడ్ క్షారాన్ని కొన్ని చుక్కలు కలపాలి. తర్వాత మూడో మూతలో ఉన్నటువంటి స్వేదన జలానికి కొద్దిగా చక్కెర కలిపితే మనకు ఆమ్లం, క్షారం, లవణం ఈ రకంగా 3 సిద్ధంగా ఉన్నాయి. ఈ ద్రావణాలు తమ ద్వారా విద్యుత్ను ప్రవహింపజేస్తాయి. ఈ రకంగా మనం విద్యుత్ను ప్రవహింపజేస్తే అందులో విద్యుత్ ప్రవహించి ఒకవేళ మనము దిక్సూచి పెట్టి విద్యుత్ అయస్కాంతాన్ని చేసి ఉంటే అక్కడ ఆవర్తనం చూపిస్తుంది. ఎల్ఈడి పెడితే ఎల్ఈడిలో కూడా లైట్ వెలుగుతుంది అనమాట. ఈ రకంగా మనము ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలు తమ గుండా విద్యుత్ను ప్రవహింపజేస్తాయని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒక ద్రవవాహకం గుండా విద్యుత్ ప్రసరిస్తున్నప్పుడు అది ఆ ద్రావణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాడైనటువంటి 2 ఘటాల నుంచి 2 కార్బన్ కడ్డీలను జాగ్రత్తగా బయటికి తీస్తాం. వాటిలో లోహపు మూతలను గరుకు తలంపై శుభ్రం చేసి అంటే బాగా రుద్ది శుభ్రం చేస్తాం. లోహపు మూతల చుట్టూ రాగి తీగను చుట్టి వాటిని బ్యాటరీకి కలపాల. సో ఈ 2 కడ్డీలను ఎలక్ట్రోడ్లు అంటాం. మీరు కార్బన్ కడ్డీలకు బదులుగా 6 సెంటీమీటర్ల పొడవున్నటువంటి ఇనుప కడ్డీలను కూడా తీసుకోవచ్చు. ఒక గాజు లేదా ప్లాస్టిక్ పాత్రలో 1 కప్పు నీరు పోయాలి. ఈ నీరు వాహకంగా పనిచేయడానికి 1 టీ స్పూన్ ఉప్పు లేదా నిమ్మరసాన్ని కలపాలి. ఇప్పుడు ఆ ద్రావణంలో ఎలక్ట్రోడ్లు ఉంచాలి. కార్బన్ కడ్డీలు లేదా ఇనుప కడ్డీలు, లోహపు మూతలు బయటికి ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఈ రకంగా జాగ్రత్త పడాలి. 3 లేదా 4 నిమిషాలు వేచి ఉండాలి. ఈ రకంగా కడ్డీలు పెడతాము. ఈ బయటకి క్యాప్లు అనేటివి బయటికి ఉండాలి. సో వాటిని మనం బ్యాటరీకి కనెక్ట్ చేస్తామన్నమాట. ఈ క్యాప్లు అనేటివి బయటికి కనిపించాలి. ఈ క్యాప్ల నుంచి మనము బ్యాటరీకి కనెక్షన్ చేస్తాం. కిందేమో ద్రవం ఉంటుంది. ఈ ద్రవంలో విద్యుత్ ప్రవహింపజేయడానికి మనం నిమ్మరసం కానీ లేదంటే ఏం చేస్తాం, ఉప్పు కానీ కలుపుతాం అనమాట. అది దాని తర్వాత ఇప్పుడు 3-4 నిమిషాలు వెయిట్ చేస్తే ఎలక్ట్రోడ్లను జాగ్రత్తగా గమనిస్తే ఎలక్ట్రోడ్ల వద్ద గాలి బుడగల్ని మనం గమనించవచ్చు. ఈ ద్రావణంలో జరిగిన చర్యను రసాయన చర్య అని పిలవచ్చు. విద్యుత్తును ఒక వాహక ద్రావణం గుండా పంపినప్పుడు రసాయన చర్యకు కారణమవుతుంది. దీని ఫలితంగా ఎలక్ట్రోడ్ల దగ్గర గాలి బుడగలు ఏర్పడతాయి. ఎలక్ట్రోడ్లపై లోహ నిక్షేపాన్ని కూడా మనం కొన్నిసార్లు గమనించవచ్చు. ద్రావణం యొక్క రంగులో మార్పులు సంభవించవచ్చు. ఇది చర్యలో ఉపయోగించిన ద్రావణం మరియు ఎలక్ట్రోడ్లపై ఆధారపడి ఉంటుంది. ఇవి కొన్ని విద్యుత్ యొక్క రసాయన ఫలితాలు. సో ఇక్కడ మనము గాలి బుడగల్ని ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఇక్కడ గాలి బుడగలు గమనించవచ్చు. ఎలక్ట్రోడ్ల దగ్గర గాలి బుడగలు మనము గమనించవచ్చు అనమాట. నీటి గుండా విద్యుత్ ప్రవహింపజేస్తే. సో ఈ ఎలక్ట్రోడ్ల ప్లేస్లో మనము కొన్ని కార్బన్ ప్లేట్లు కానీ లేదంటే కాపర్ ప్లేట్లు కానీ యూజ్ చేస్తే, ద్రావణం ప్లేస్లో మనం కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని యూజ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 1800 సంవత్సరంలో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త విలియం నికల్సన్ 1753 నుంచి 1815 ఈయన ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్ను పంపినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించాడు. సో బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి కలుపబడిన ఎలక్ట్రోడ్ వద్ద ఆక్సిజన్ బుడగలు, ధన ధ్రువానికి కలుపబడినటువంటి ఎలక్ట్రోడ్ వద్ద ఏంటి ఇక్కడ ఆక్సిజన్ బుడగలు, తర్వాత రుణ ధ్రువానికి కలిపిన ఎలక్ట్రోడ్ వద్ద హైడ్రోజన్ బుడగలు, అంటే ఇక్కడ హెచ్ ఇక్కడ ఆక్సిజన్, ఈ రకంగా ఉత్పత్తి అవుతుంది అని ఈయన చెప్పడం జరిగిందన్నమాట.
సో ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ గాలి బుడగలు ఏర్పడిస్తే ఆ గాలి బుడగలు ఆక్సిజన్వి, ఇక్కడ గాలి బుడగలు ఏర్పడి విద్యుత్ అట్లా పోతుంది. సో ఇక్కడ హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది, ఆ బుడగలు వస్తాయి అనేసి ఈయన చెప్పడం జరిగింది. ఇంకా మనం ఎలక్ట్రోప్లేటింగ్ గురించి చూసుకుంటే అది ఈ ప్రయోగం అనమాట. దీని గురించి మనము ద్రావణం వచ్చేసి కాపర్ సల్ఫేట్ ద్రావణము, తర్వాత ఇక్కడ వాడిండేది కాపర్ ప్లేట్లు వాడినాము. ఒకవేళ ఈ రుణ ధ్రువం దగ్గర కాపర్ ప్లేట్ బదులుగా ఈ రుణ ధ్రువం దగ్గర కాపర్ ప్లేట్ బదులుగా మనకి కార్బన్ కడ్డీ కూడా ఇక్కడ కార్బన్ ప్లేట్ కూడా వాడచ్చు అనమాట. ఈ ప్లేస్లో కార్బన్ ప్లేట్ వాడితే అప్పుడేం జరుగుతుందంటే ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఈ కాపర్ ప్లేట్ మీద ఉన్నటువంటి కాపర్ అణువులు ఈ కాపర్ సల్ఫేట్ ద్రావణంలోకి వస్తాయి. ఈ కాపర్ సల్ఫేట్ మీద ఉన్నటువంటి ద్రావణంలోని అణువులు దీని మీదకి వస్తాయి, ప్లేట్ మీదకి, కార్బన్ ప్లేట్ మీదకి వస్తాయి. కార్బన్ కానీ కాపర్ కానీ ఈ ప్లేట్ మీదకి వస్తాయి అనమాట. అంటే ఎంత వస్తాయంటే ఈ ప్లేట్ మీద నుంచి ఎన్ని అణువులు అయితే ఇక్కడికి చేరుకున్నాయో అన్ని అణువులు ఈ ద్రావణం నుంచి ఇక్కడికి చేరుకుంటాయి అనమాట. ఈ రకంగా మొత్తం నష్టం ఏమీ జరగదనమాట, ద్రావణంలో ఎలక్ట్రోడ్ల నష్టం అనేది జరగదు. సో ఆ రకంగా దీని మీద మొత్తం కాపర్ కలర్లో మొత్తం ప్లేటింగ్ చేయబడుతుంది. దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటామన్నమాట. సో దాన్ని పూర్తిగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 250 మిల్లీలీటర్ల స్వేదన జలంలో 2 టీ స్పూన్ల కాపర్ సల్ఫేట్ను కలిపి దానిని వాహకత్వం పెంచడానికి కొన్ని సజల సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలపాలి. పైన చూపిన పటంలో లాగా వలయంను ఏర్పాటు చేసి 15 నిమిషాలు విద్యుత్ను ప్రసరింపజేయాలి. కాపర్ సల్ఫేట్ అనేది కాపర్ మరియు సల్ఫేట్గా విడిపోయి ద్రావణంలోని కాపర్ రుణ ధ్రువం మీదకు చేరుతుంది. అలాగే ధన ధ్రువం వద్ద ఉన్నటువంటి కాపర్ ఎలక్ట్రోడ్ల నుంచి కాపర్ రేణువులు అంతే మొత్తంలో ద్రావణంలోకి చేరుతాయి, కాబట్టి నష్టం ఉండదు. ఈ విధంగా రాగి ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరొక ఎలక్ట్రోడ్ మీదకి పూతగా ఏర్పడింది. దీనిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాము. పై ప్రయోగంలో ఒక రుణ కాపర్ ప్లేట్ స్థానంలో కార్బన్ ప్లేట్ పెడితే అప్పుడు కార్బన్పై కాపర్ పూత ఏర్పడుతుంది. విద్యుత్ను ఉపయోగించి ఈ విధంగా ఒక లోహంపై మరొక లోహాన్ని పూత వేసే పద్ధతినే ఎలక్ట్రోప్లేటింగ్ అంటాము. విద్యుత్ రసాయన ఫలితాల్లో ఇది ఒక సాధారణ అనువర్తనం. తర్వాత క్రోమియం అనేది ప్రకాశవంతంగా కనిపిస్తుంది, ఇది క్షయానికి గురి కాదు, కాబట్టి ఇది గీతలను కూడా నిరోధిస్తుంది, అయితే చాలా ఖరీదైంది. కాబట్టి మొత్తం వస్తువును క్రోమియంతో చేయడం కంటే క్షయానికి గురయ్యేటువంటి వస్తువుల మీద క్రోమియం పూతను ఏర్పరచడం ద్వారా అది గీతలు పడకుండా ఇంకా మెరిసే విధంగా చేయవచ్చు. కాబట్టి తక్కువ ఖరీదైన లోహంతో వస్తువును తయారు చేసి దానిపైన పూత పూస్తారు. ఆభరణాల తయారీదారులు తక్కువ ఖరీదైన లోహాలపై వెండి మరియు బంగారు పూత పూస్తారు. ఈ ఆభరణాలు వెండి లేదా బంగారం వల్లే కల్పిస్తాయి, కానీ చాలా తక్కువ ఖర్చుతో ఇది పూర్తవుతుంది. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే తగరపు డబ్బాలు ఇనుముపై తగరపు పూత పూయడం వల్ల తయారవుతాయి. ఇనుము కంటే తగరము తక్కువ చర్యాశీలత కలది, అందువల్ల ఆహారము ఇనుముతో స్పర్శలో ఉండదు, కాబట్టి ఆహార పదార్థాలు చెడిపోవు. వంతెనలకు మరియు ఆటోమొబైల్స్కు ఎక్కువ బలాన్ని ఇచ్చుట కొరకు ఇనుమును వాడతారు, కానీ ఇనుము క్షయానికి గురవుతుంది మరియు తుప్పు పడుతుంది. కాబట్టి ఇనుమును క్షయం నుంచి మరియు తుప్పు నుంచి తప్పించడానికి నివారించడానికి జింక్ పూత పూస్తారు. ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలో వాడి వదిలివేయబడినటువంటి వాహక ద్రావణం ఒక ప్రధాన సమస్య. ఇది ఒక పర్యావరణ వ్యర్థం, పైగా పర్యావరణ రక్షణ కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయి. అదండి విషయం విద్యుత్ గురించి. సో ఇవన్నీ క్రోమియం పూత పూసినటువంటి ఎలక్ట్రోప్లేటింగ్ వస్తువులు అన్నమాట. ఇది విద్యుత్ గురించి. తర్వాత మన లెసన్ వచ్చేసి కాంతి గురించి మాట్లాడుకోబోతున్నాం.